వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ పార్టీ నుంచి నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోతున్నారు. ఉన్నవారు సైలెంట్ లో ఉన్నారు. మరికొందరైతే అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఇంకొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారన్న మాటే కానీ పెద్దగా యాక్టివ్ గా లేరు. సరిగ్గా ఏడాది క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఊహించని ఈ పరాజయాన్ని ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక భవిష్యత్తు లేదని భావించి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పార్టీతో పాటు రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగింది. ఆయన స్థానం భర్తీ చేసేవారు కరువయ్యారు. అయితే పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు వారు పార్టీకి అండదండలు అందిస్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కబెట్టింది ఆయనే. అయితే ఉన్నట్టుండి ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన నిర్వర్తించిన బాధ్యతలు ఎవరికి అప్పగించాలని ఆలోచించారో జగన్. వైవి సుబ్బారెడ్డికి విజయసాయిరెడ్డి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన సత్తా నిర్వర్తించలేకపోయారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారు కానీ ఆయన జోగారు. అందుకే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయనకు వద్దని పార్టీ నేతలు వారించారు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించాల్సి వచ్చింది. జూన్ 4 నాటికే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఆ రోజున వెన్నుపోటు దినంగా పాటించాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సజ్జల రామకృష్ణారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకోవైపు జైల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పరామర్శిస్తున్నది కూడా ఆయనే. దీంతో విజయసాయిరెడ్డి బాధ్యతలు దాదాపు సజ్జల రామకృష్ణారెడ్డికి బదలాయించినట్టే.